ఇప్పుడే అందిన వార్త. సీఎం ఎవరో తెలిసిపోయింది ఈసీ తాజా లెక్కలు విడుదలతో. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక ఫలితాల కోసం 1000 కలతో ఎదురు చూస్తున్నారు ప్రజానీకం. వీటి కోసం జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిన సంగతి తెలిసిందే. కానీ ఈ గ్యాప్లో ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఇందులో కొన్ని విశ్వాసంతో కూడుకున్నవి కాగా మరికొన్ని ఆత్మవంచనకు సాదృశ్యంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా తెరపైకి వచ్చిన ఓ లెక్కపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఇదే తాజాగా ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నియోజకవర్గాల వారి పోలింగ్ లెక్కలు. ఇందులో ప్రధానంగా స్త్రీ పురుషుల పోలింగ్ వివరాలు స్పష్టంగా వెల్లడించారు. దీంతో ఈ లెక్కలు ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీశాయని చెబుతున్నారు. అసలు ఈ లెక్కలేమిటి, టెన్షన్ ఎవరికి అనేది ఇప్పుడు చూద్దాం. అవును, సోమవారం ఏపీలో ముగిసిన పోలింగ్కి సంబంధించి నియోజకవర్గాల వారీగా స్త్రీ పురుషులు ఎంతమంది ఓట్లు హక్కు వినియోగించుకున్నారనే వివరాలు తాజాగా తెరపైకి వచ్చాయి. ఈ వివరాల ప్రకారం ఏపీలో 1,64,30,359 మంది పురుషులు, అలాగే 1,69,08,684 కోట్ల మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే మగవాళ్ళ కంటే దాదాపు 5 లక్షల మంది మహిళా ఓటర్లు అధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ లెక్క తెరపైకి రావడంతో వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం మహిళా ఓటర్లు ఎక్కువగా పోలింగ్లో పాల్గొనడమే. వాస్తవానికి 55 నుంచి 60% మహిళా ఓటర్లు వైసీపీ వైపే అని పలు సర్వేలు సంస్థలు వెల్లడించాయని చెబుతున్నారు. దీంతో ఈ విషయం కూటమి నేతలు టెన్షన్కి గురి చేస్తున్నాయని చెబుతున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.